హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫర్ అనదర్ ఎక్సైటింగ్ ఎపిసోడ్. ఈ వీడియోలో మనం ఏ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నామో ఈగర్గా వెయిట్ చేస్తున్నారా? ఈరోజు మనం ఫారెస్ట్స్ నుంచి బీచెస్ వరకు, వాటర్ ఫాల్స్ నుంచి బ్యాక్ వాటర్స్ వరకు ఇలా ఒకటేంటండి అన్నీ కలిపి సేమ్ ట్రిప్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అంటే మీరు నమ్ముతారా? ఈ వీడియో చూసాకైతే ఖచ్చితంగా నమ్ముతారు. దీంతోపాటు ఇదే ప్లేస్లో మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్ టేస్ట్ చేసే ఒక యూనిక్ ప్లేస్ అంటే ఇంకా మనం ఆగుతామా? తగ్గేదేలే అంటాం. అందుకే మనమైతే డైరెక్ట్గా రీచ్ అయిపోయాం కేరళలో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ కోళికోడ్. కోళికోడ్ ఇది కేరళలో ఉండే ఒక కోస్టల్ సిటీ. పోర్చుగీస్ నుంచి వాస్కోడగామా 1498లో ఫస్ట్ టైం కోళికోడ్లో ఉన్న కాబడ్ బీచ్కి వచ్చినప్పుడు గుర్తింపబడిన ప్రాంతంగా చెప్తుంటారు. అలాగే ఈ ప్లేస్ని సిటీ ఆఫ్ స్పైసెస్ అని కూడా అంటుంటారు. అరబ్, చైనా, ఆఫ్రికా, యూరోప్ దేశాల నుంచి కూడా ఇక్కడికి వ్యాపారులు వచ్చేవారట. ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టు స్పైసెస్ ఎంత స్పెషలో, ఫుడ్ కల్చర్ కూడా అంతే స్పెషల్ అట. మరి అలాంటి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మీకు చాలా క్వశ్చన్స్ ఉండే ఉంటాయి. అవన్నిటి గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మరి మేమైతే చెన్నైలో ఉన్నాం కాబట్టి చెన్నై నుంచి అయితే మా జర్నీ స్టార్ట్ చేసాం. చెన్నై రైల్వే స్టేషన్ నుంచి కోళికోడ్ రైల్వే స్టేషన్కి డైరెక్ట్గా మ్యాంగ్లూర్ ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసుకున్నాం. ట్రైన్ చెన్నై నుంచి నైట్ 8:10కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 7:30కి కోళికోడ్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ మనకి 11.5 hours అయితే ట్రావెల్ టైం పడుతుంది. ఫైనలీ ఆన్ టైంకి పర్ఫెక్ట్గా కోళికోడ్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. ఇదే మేము తీసుకున్న హోటల్ రూమ్. ఈ స్టేకి మాకు ఎక్స్ట్రా బెడ్తో పాటు 3045 రూపీస్ అయితే పడింది. మేమైతే డైరెక్ట్గా ఈ స్టే అయితే 2 daysకి బుక్ చేసుకున్నాం. సో మాకు టోటల్గా 6090 రూపీస్ అయితే పడింది, ఇంక్లూడింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. ఈ హోటల్ పేరు వచ్చేసి క్యాలికట్ టవర్. ఈ హోటల్ కోళికోడ్ రైల్వే స్టేషన్కి అరౌండ్ 3.5 kilometers రేడియస్లోనే ఉంటుంది. కమాన్, ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని డే 1 సైట్ సీయింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం డే 1లో ఫస్ట్గా విజిట్ చేసే ప్లేస్ కడలుండి బోటింగ్ అండ్ బర్డ్ శాంక్చురీ. దీనికి ఎంట్రీ ఫీ వచ్చేసి పర్ హెడ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ బోట్ బుకింగ్ అయితే ఒక బోట్కి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడైతే వీళ్ళు ఒక బోట్కి 5 మెంబర్స్ని అయితే అలౌ చేస్తున్నారు. ఇంకా రైడ్ అయితే 45 minutes to 1 hour అయితే డ్యూరేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి దూరంగా మీరు చూసినట్టయితే అక్కడ బంచ్ ఆఫ్ ట్రీస్ కనబడుతున్నాయి కదా, అదే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఈ బోటింగ్కి వచ్చిన వాళ్ళకి ఇదొక బెనిఫిట్ ఉంది. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లోపలికైతే వాళ్ళు తీసుకువెళ్తారు. ప్రెసెంట్ అయితే లోపలికి వెళ్తూ ఉండగా వాటర్ లెవెల్ అయితే తక్కువగానే ఉంది. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడిప్పుడే గ్రో అవుతూ ఉన్నాయి. ఇంకా ఈ ఏరియా అంతా డెన్స్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది. అదండి సంగతి. ప్రెసెంట్ ఈ వెదర్లో అయితే బర్డ్స్ అయితే ఎక్కువ లేవు. మీరు మాన్సూన్లో వచ్చినట్టయితే బర్డ్స్ చూడొచ్చు. ఇప్పుడు మనం డే 1లో నెక్స్ట్ విజిట్ చేసే ప్లేస్ చలియం బీచ్. నా వరకు అయితే ఈ ట్రిప్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ బీచెస్ అని అయితే చెప్పాలి. ఎందుకంటే ఈ సముద్రానికి ఇరువైపులా, ఇటువైపు చలియం బీచ్, అటువైపు బేపూర్ బీచ్, మధ్యలో పోర్ట్ కూడా ఉంటుంది. ఈ లొకేషన్లో మీరు చాలా షిప్స్తో పాటు బ్యూటిఫుల్ బర్డ్స్ని కూడా చూడొచ్చు. ఈవినింగ్స్లో మీరు టైం స్పెండ్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ అనే చెప్పాలి. ఇంకా ఈ లొకేషన్ కానీ మీరు డైరెక్ట్గా చూస్తే ఫొటోస్ క్యాప్చర్ చేయకుండా అస్సలు ఉండలేరు. మీరు నెక్స్ట్ టైం క్యాలికట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ స్పాట్ మాత్రం మిస్ చేయకండి.
నెక్స్ట్ ఇప్పుడైతే మనం కోడికోడ్ బీచ్కి అయితే చేరుకున్నాం. ప్రెజెంట్ ఇప్పుడు మనం హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్నాం. మీ ట్రిప్లో ఎప్పుడైతే కోడికోడ్ బీచ్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ రోజు మీరు ఈవినింగ్ వచ్చేలా అయితే ప్లాన్ చేసుకోండి. మీరు ఇక్కడ నుంచి షాపింగ్కి వెళ్ళాలన్నా లేదా మీ హోటల్ని చేరుకోవాలన్నా ఇక్కడ నుంచి మీకు అన్ని దగ్గరలోనే ఉంటాయి. ఈ బీచ్ సిటీకి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైమ్స్ ఈ బీచ్ కొంచెం క్రౌడెడ్గానే ఉంటుంది. లోకల్స్ మాత్రం ఎక్కువ ఈ బీచ్లోనే టైం స్పెండ్ చేస్తారు. బీచ్ ఏరియా ఎంట్రన్స్లో మీరు చాలా ఫుడ్ స్టాల్స్ అయితే చూడొచ్చు. ఈవినింగ్ టైమ్స్ అయితే బీచ్లో కంటే ఫుడ్ స్టాల్స్ ముందే క్రౌడ్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ బీచ్లో మేము 45 మినిట్స్ టైం స్పెండ్ చేసి నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా డే 1లో ఫైనల్గా SM స్ట్రీట్ అయితే మేము విజిట్ చేసాం. ఇన్ కేస్ మీకు షాపింగ్ ఇష్టమైతే ఈ స్ట్రీట్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. ఈ SM స్ట్రీట్లో లేడీస్ షాపింగ్ చేయడానికి బెస్ట్ స్పాట్ అనే చెప్పాలి. ఫైనల్గా SM స్ట్రీట్లో ఇంకో ఆటో తీసుకొని క్యాలికట్లో ఉన్న ద మోస్ట్ హైప్డ్ పారగాన్ రెస్టారెంట్లో డిన్నర్ చేయడానికి అయితే వచ్చేసాం. ఇక్కడ మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేరళ డిషెస్ ట్రై చేసి మా డే 1ని సక్సెస్ఫుల్గా ఎండ్ చేసాం. ఇప్పుడైతే స్క్రీన్ పైన మీరు మా డే 1 ఎక్స్పెన్సెస్ అయితే చూడొచ్చు, ఎక్స్క్లూడింగ్ ఫుడ్ అండ్ అదర్ పర్సనల్ ఎక్స్పెన్సెస్. డే 1 ఎలాగో సిటీ లిమిట్స్లోనే అరౌండ్ 15 కిలోమీటర్స్ రేడియస్లోనే ప్లేసెస్ కవర్ చేయడానికి ట్రై చేసాం. మరి డే 2లో ఏ ప్లేసెస్ కవర్ చేసామో చూసేద్దామా. డే 2లో మనం ఫస్ట్ విజిట్ చేసే ప్లేస్ కరియతుంపారా. ఈ ప్లేస్ కోడికోడ్ నుంచి కకయం డ్యామ్కి వెళ్ళే దారిలో 46 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ ప్లేస్కి ఎంట్రీ ఫీ 30 రూపీస్ అండ్ మీరు కెమెరా క్యారీ చేస్తే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ ప్లేస్ మీరు మాన్సూన్లో కానీ విజిట్ చేస్తే చాలా ఎక్కువ వాటర్ అయితే ఉంటుంది. మీరు ఇంతవరకు అయితే అస్సలు నడవలేరు. ఇప్పుడు ఇక్కడిచ్చిన టికెట్ తోటే ఇంకో లొకేషన్ కూడా చూడొచ్చని చెప్పారు. ఈ లొకేషన్ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం డే 2లో నెక్స్ట్ విజిట్ చేసే ప్లేస్ తొనికడబ్. ఇది కరియంతుంపారా నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరు అక్కడే కానీ ఎంట్రీ టికెట్ తీసుకుంటే ఆ టికెట్తోనే ఈ ప్లేస్ కూడా విజిట్ చేసేయచ్చు. ఈ లొకేషన్లో మీకు ఒక వాచ్ టవర్ ఉంటుంది. ఈ వాచ్ టవర్ పైకి వెళ్ళి మీరు ఈ లొకేషన్లో ఉన్న బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. డే 2లో మనం విజిట్ చేసే నెక్స్ట్ ప్లేస్ ఒలపారా బోటింగ్ పాయింట్. ఇప్పుడైతే మనం షికారా రైడ్ అయితే బుక్ చేసుకున్నాం. ఈ రైడ్ వచ్చేసరికి 40 మినిట్స్కి 700 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా మీకు ఎక్కువ టైం కావాలంటే దాన్ని బట్టి ఛార్జెస్ కూడా డిఫర్ అవుతాయి. మేము విజిట్ చేసిన ప్లేస్లో ఈ ప్లేస్ చాలా అండర్ రేటెడ్ అనే చెప్పాలి. బట్ ట్రస్ట్ మీ, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. 40 మినిట్స్ రైడ్ అయితే 5 మినిట్స్లా గడిచిపోయింది. మీరు నెక్స్ట్ టైం కోడికోడ్ వస్తే మాత్రం ఈ ఒలపారా ఖచ్చితంగా మిస్ కాకండి.
చూస్తున్నారు కదా, ఈ కోకోనట్ ట్రీస్తో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఈ లొకేషన్. బయట ఎంత సన్నీగా ఉన్నా మీరు వెళ్తూ ఉండగా కూల్ బ్రీజ్ అయితే మీరు ఫీల్ అవుతూనే ఉంటారు. ఇంకా మాన్సూన్లో కానీ వచ్చామంటే ఈ సీనిక్ లొకేషన్ చూస్తూ మనల్నే మనం మర్చిపోతాం. ఇప్పుడైతే మనం బోటింగ్ కంప్లీట్ చేసుకొని అరేబియన్ మజ్లీస్ అనే రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. అరేబియన్ రెస్టారెంట్కి వచ్చి మండీ ట్రై చేయకపోతే ఎలా? ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఇక్కడైతే మనం లంచ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. డే 2లో మనం ఫైనల్గా విజిట్ చేసే ప్లేస్ కోడికోడ్లో ఉన్న ఫేమస్ బీచ్ కాపడ్ బీచ్. ఈ హిస్టారిక్ బీచ్ గురించే ఆల్రెడీ మనం ఇంట్రోలో మాట్లాడుకున్నాం. ఇక్కడికే వాస్కోడ గామా 1498లో వచ్చారని. సో అంత హిస్టరీ ఉన్న ఫేమస్ బీచ్ ఇది. కోడికోడ్లో మేము చూసిన వాటిలో వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ బీచెస్ అనే చెప్పాలి. మీరు ఈ బీచ్కి వచ్చేటప్పుడు కరెక్ట్గా ఈవినింగ్కి రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ సన్సెట్ చాలా బాగుంటుంది. మనం ఈ కోడికోడ్ ట్రిప్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నందుకు స్వీట్గా ఎండ్ చేద్దామని డెజర్ట్ స్టామ్కి అయితే వచ్చేసాం. మరి ఇంకెందుకు లేటు, కునాఫా అండ్ ఫలూడాతో స్వీట్గా ఈ ట్రిప్ని ఎండ్ చేసేద్దాం. ఇప్పుడైతే మీకు డే 2 ఎక్స్పెన్సెస్ కూడా స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను. మీరు నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మీకైతే యూజ్ అవుతుంది. ఇంకా మీకు కోడికోడ్లో విజిట్ చేయడానికి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. మీకు టైం అండ్ బడ్జెట్ ఉంటే ఆ ప్లేసెస్ కూడా కవర్ చేయొచ్చు. అదండి సంగతి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. Until then, signing off for now, this is Ravi Kiran and you are watching Ravi Suji Vlogs channel. Thank you.